నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియమైన విశ్వాసులందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మిమ్ములను మీ కుటుంబ సభ్యులను హృదయపూర్వకముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గడిచిన కార్యక్రమాలలో మీలో అనేకులు దేవుని వాక్యము ద్వారా బలపరచబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని వాక్యములో ఎదుగుతున్న రీతిని బట్టి మీలో అనేకులు ఇచ్చిన స్పందనను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా కొరకు పరిచర్య కొరకు మానక ప్రతిరోజు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మాసములో అనేకులు క్రిస్మస్ సంతోషాల్లో సంబరాల్లో ఉంటూ ఉండగా ఒక చక్కటి క్రిస్మస్ వర్తమానమును ప్రభు మనకు తీసుకొని వస్తూ ఉండగా రండి కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం, దేవుని వాక్యములో బలపడదాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ వాతావరణములో ప్రభు ఒక చక్కటి క్రిస్మస్ వర్తమానమును నూతన కోణములో మనకు వినిపిస్తూ ఉండగా మనమందరం కూడా మన హృదయాలు తెరిచి దేవుని వాక్యమును ధ్యానించుదాం. ఈ మాసములో భారతదేశంలోనే కాదు కానీ ప్రపంచవ్యాప్తముగా అనేక మంది క్రైస్తవులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు, క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇంటి మీద ఒక నక్షత్రాన్ని పెట్టుకొని ఇతరులకు చూపిస్తూ సంతోషిస్తూ ఉంటారండి. అయితే ప్రియులారా, మన ఇంటి మీద పెట్టుకొని ఆ నక్షత్రము కొంతకాలం వరకే, ఒక కాల పరిమితి వరకే, కానీ శాశ్వతమైనటువంటి ఒక నక్షత్రాన్ని ఈ రోజున ప్రభు మనకు పరిచయం చేస్తున్నాడు. ఒక్క రోజు కాదు, ఒక మాసము కాదు, ఒక పండగ వాతావరణములో కాదు, కానీ నిరంతరము ప్రకాశించే నక్షత్రము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ నక్షత్రము ఎవరు అనేది మనము చూద్దాం, గ్రహించుదాం. 12వ అధ్యాయము 3వ వచనములో అంటాడు కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. మొదటి భాగంలో ఇలా అంటున్నాడు. ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమంలో పలు సందర్భాల్లో బుద్ధిమంతుల గురించి మనము నేర్చుకున్నాం. ప్రియులారా, బుద్ధిమంతులు అంటే బుద్ధి కలిగిన కన్యకలని చదివాం. బుద్ధి గలవాడైతే బండ మీద ఇల్లు కట్టుకుంటాడు అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు? బుద్ధి గలవారైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఆకాశ మండలములో చాలా జ్యోతులు ఉన్నాయి, ఆకాశ మండలములో చాలా నక్షత్రాలు ఉన్నాయి. అలాగ ప్రకాశిస్తారు. ఎవరు? మనం చూద్దాం. 2వ భాగంలో నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. ఇప్పుడు సమాధానం దగ్గరికి వస్తున్నాం. ప్రియులారా, ఎవరు ఆ నక్షత్రం? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను ఆ నీతి మార్గము వైపు నడిపిస్తారో వారు నిరంతరము ప్రకాశిస్తారు. ఎక్కడ? ఆకాశ మండలములో ప్రకాశిస్తారు. అవును ప్రియులారా, దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎవరైతే దేవుని సన్నిధి వైపు అనేకులు నడిపిస్తారో, ఎవరైతే నీతి మార్గము వైపు అనేకులను నడిపిస్తారో, ఎవరైతే ప్రభు వైపుకు అనేకులని నడిపిస్తారో, ఎవరైతే పాపమును విడిచిపెట్టి పాపములో నుండి విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అనేకులను నడిపిస్తారో వారు ఆకాశములో నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే ఆ నక్షత్రము నీవు నేను అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ పండగ వాతావరణంలో మనం పెట్టుకున్న నక్షత్రము కాలపరిమితి, కొంతకాలమే మన ఇంటి మీద పెట్టుకొని మనము సంతోషిస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవే ఎందుకు ఆ నక్షత్రము కాకూడదు? నేను నిన్ను పిలుచుకున్నాను, నా కుమారుడిగా నా కుమార్తెగా స్వీకరించాను, నీవే నా కొరకు ఎందుకు ఆ నక్షత్రము వలె ప్రకాశించకూడదు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియులారా, చూద్దాం ఒకసారి. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుకుందాం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా అండి, ఇక్కడ చీకటిలో నుండి మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ఎక్కడికి? వెలుగులోనికి పిలుచుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు చీకటిలో నుంచి పిలువబడ్డావు. ఎందుకని? ఆశ్చర్యకరమైన ఆ వెలుగును ప్రచురము చేయటానికై. అవును, యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రమును చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ నక్షత్రము? చాలా విచిత్రంగా ఉన్నది, ఇంతగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ నక్షత్రము దేనిని సూచిస్తూ ఉన్నది? ఈ నక్షత్రం యొక్క చరిత్ర ఏంటి అని అనేకులు ఆశ్చర్యపడ్డారు. అప్పటి వరకు లేని నక్షత్రం, ప్రకాశింపని నక్షత్రం అక్కడ కనిపిస్తుంది, ప్రకాశిస్తుంది. అది చూచిన వారు అనేకులు ఆశ్చర్యపోయారు. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, నీవు నేను ఆ చీకటిలో నుంచి పిలువబడ్డాం, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికై దేవుని జనాంగముగా, దేవుని యాజక సమూహముగా, దేవుని వంశముగా మనము ఏర్పరచబడ్డాం. ప్రియులారా, నీవు నేను ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికే. ఒక నెల రోజులు ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటే సరిపోతుందంటారా? ఒక నెల రోజులు ఇంటి మీద నక్షత్రాన్ని పెట్టుకొని పండగను ఆస్వాదిస్తే, పండగను ఆనందిస్తే, పండగ సంబరాల్లో మునిగిపోతే ప్రభువుకు మహిమ కలుగుతుందంటున్నారా? ఇక్కడ గ్రహించవలసిన విషయం నక్షత్రం పెట్టుకోకూడదా అనేది కాదు. నక్షత్రం పెట్టుకోవడము సంతోషంలో ఒక భాగం, అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవే ఒక నక్షత్రముగా ఆకాశములో ప్రకాశిస్తూ ఉంటే అది ప్రభుకు ఎంత మహిమగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ 12వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథంలో అంటాడు, ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు అనేకులను త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశిస్తారు అంటున్నారు. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనములు అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికై మనమందరము దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉన్నాము అంటున్నాడు. ఇప్పుడు మనము గ్రహించాలి ప్రియులారా, మనం ఎందుకు ప్రతిరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు ఒక నక్షత్రముగా ప్రకాశింపకూడదు? ఆయన గుణమును, ఆయన లక్షణమును, ఆయన స్వభావమును, ఆయన చిత్తమును జరిగించటానికి, అది ప్రచురించటానికి మనం ఎందుకు ప్రతిరోజు ప్రకాశించకూడదు? ఒక విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనమును మనం చదువుకుందాం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూసారా ప్రియులారా, ఒక పాపిని ఆ తప్పు మార్గము నుండి మళ్లించి మరణము నుండి ఒక ఆత్మను రక్షించి ఆ యొక్క మనిషి యొక్క పాపాన్ని కప్పివేయగలుగుతాడు. ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకోవాలి అని అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రము వలె ప్రకాశిస్తారు. అంత మాత్రమే కాదు కానీ యాకోబు పత్రికలో అంటాడు, పాపిని పాపములో నుంచి విడిపించాలి, నరకములో నుంచి విడిపించాలి, ఆ యొక్క శాపములో నుంచి విడిపించాలి, ఆ యొక్క శిక్షలో నుంచి విడిపించాలి. పాపిని ఆ పాపములు కప్పివేసుకునే రీతిగా, తన పాపములను కడిగి వేసుకునే రీతిగా రక్షకుడైన యేసు వైపు నడిపించాలి, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రాగలగాలి. అలాగా నీ ప్రయాస ఉన్నదా? అలాగా నీ భారము, నీ పని ఉన్నదా అని ఈ సందర్భంగా ప్రభు మనల్ని అడుగుచున్నాడు. ప్రియులారా, మనము దేవుని యొక్క నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించే వారమై ఉన్నాం. అదే మాట పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములు అంటాడు, నీవే ఆ చీకటిలో నుంచి పిలువబడ్డావు కాబట్టి ఆ వెలుగులోనికి వచ్చినటువంటి నీవు ఆ వెలుగు యొక్క గుణలక్షణములను ప్రచురము చేయటానికై ఆయన ప్రజ ఉన్నావు. ఆయన ప్రజ అయినటువంటి నీవు నేను శాశ్వత కాలము ప్రకాశించే నక్షత్రముగా ఉండాలని ప్రభు మనల్ని పిలుచుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మన యొక్క పిలుపును మనము స్వీకరించి ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ గుణాతిశయములను ప్రచురించటానికే నక్షత్రము వలె మనం ఉండవలసిందిగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక్క నక్షత్రమునకును
భేదము కలదు గదా. అక్కడ ఏమన్నాడు 12వ అధ్యాయం 3వ వచనములో? నీతి మార్గమును అనుసరించి ఎవరైతే నడిపిస్తారో, ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు నిరంతరము నక్షత్రము వలె ప్రకాశిస్తారు అన్నాడు. రాత్రి కాలములో మనము ఆకాశమును చూసినప్పుడు అన్ని నక్షత్రాలు ఒకే వెలుగును కలిగి ఉంటాయంటారా? లేదు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి వ్యత్యాసం ఉందండి. అన్ని నక్షత్రాల యొక్క తేజస్సు ఒకే రకంగా ఉండదు ప్రియులారా. ఒక నక్షత్రము చాలా తేజోమహిమగా ఉంటుంది. ఒక నక్షత్రము ప్రకాశిస్తుంది, బాగా ప్రకాశిస్తుంది. కానీ ఇంకొక నక్షత్రం అలా ఉండదు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అంటున్నాడు ఇక్కడ ఈ 1 కొరింథీ 15:41లో. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. సూర్యుని యొక్క మహిమ, సూర్య కిరణాలు మన మీద పడ్డప్పుడు ఆ కిరణాలు, ఆ యొక్క వెలుగు చాలా ప్రకాశమానంగా ఉంటుంది. కానీ అదే యొక్క చంద్రుని యొక్క కిరణాలు మన మీద పడ్డప్పుడు చాలా చల్లగా ఉంటుంది. రాత్రుల్లో మనము చూస్తాం, అదే సూర్యుని కిరణాలు మన మీద అలాగ నిరంతరము ప్రకాశిస్తూ ఉంటే ఆ వేడిని మనము తట్టుకోలేము. కొన్నిసార్లు ఆ వేడికి మనము గురైపోయి అనారోగ్యం పాలు కూడా అవుతాం. కనుక సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ కూడా వేరు. ఏ నక్షత్రానికి ఉండవలసిన మహిమ ఆ నక్షత్రానికి ఉంటుంది. ఆత్మీయ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ రీతిగా ప్రకాశించాలని కోరుకుంటున్నావు దేవుని సన్నిధిలో? ఆకాశంలో ఏ రీతిగా ప్రకాశించాలని నువ్వు కోరుకుంటున్నావు? ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీవే నా నక్షత్రం, నీవే నా కొరకు ప్రకాశించాలి, రా అని పిలుస్తూ ఉండగా మనము సిద్ధమా? ఆ పిలుపును అందుకోవడానికి మనము సంసిద్ధమా? ఆకాశములో జ్యోతులుగా ప్రకాశించడానికి నీవు సంసిద్ధుడిగా ఉన్నావా? నీవు సంసిద్ధురాలుగా ఉన్నావా? నిరంతరము ప్రకాశించే నక్షత్రము వలె ఉండటానికి నీవు సిద్ధముగా ఉన్నావా ప్రియ సహోదరుడా? నీవు సిద్ధముగా ఉన్నావా ప్రియ సహోదరి? ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి వ్యత్యాసం ఉన్నట్లుగా భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలలో నుండి నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. శేషించిన వారిగా నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ప్రత్యేకమైన జనాంగముగా ఎన్నుకున్నాడు ఆయన. పరిశుద్ధమైన జనముగా ఎన్నుకున్నాడు ఆయన. రాజులైన యాజక సమూహముగా ఎన్నుకున్నాడు ఆయన. దేవుని సొత్తైన ప్రజలుగా ఎన్నుకున్నాడు ఆయన. అయితే ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురిస్తున్నావా? ఆయన గుణాతిశయములను నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? నీ జీవిత ప్రవర్తన ద్వారా అవి నువ్వు చూపిస్తూ ఉన్నావా ఇతరులకు? ఏదో ఆనవాయితీగా, ఏదో సాంప్రదాయంగా కొంతకాల పరిమితి వరకు మాత్రమే ఉండే ఒక నక్షత్రాన్ని పెట్టుకున్నంత మాత్రాన, పండగ సందర్భముగా అది పెట్టుకున్నంత మాత్రాన పండగకు నువ్వు ఇచ్చే ఆ సంతోషము, ఆ పండుగలో నువ్వు చేసుకునే ఆ ఆనందము, దానిని బట్టి దేవుడు మహిమపరచగలడా? లేదా నీవే ఒక నక్షత్రము వలె ఉండి ప్రకాశిస్తే దేవుడు మహిమపరచగలడా? ఆ మహిమను దేవుడు పొందుకోవాలి అంటే నీవు నిరంతరము ఆకాశములో నక్షత్రము వలె ప్రకాశించాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. అవును, ఎందుకు మనం ఈ యొక్క నక్షత్రాన్ని పెట్టుకుంటున్నాం? ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకములో కన్య మరియ గర్భాన పశువుల పాకలో అక్కడ ఉద్భవించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము ప్రకాశించింది, వెలిగింపబడింది. ఆ నక్షత్రాన్ని చూచిన అనేకులు ఆశ్చర్యపోయారు. అందులో జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చి తమ యొక్క కానుకలు సమర్పించుకున్నారు. బంగారమును, సాంబ్రాణిని, బోలెమును సమర్పించుకొని యేసయ్యను ఆరాధించి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఈ నక్షత్రాన్ని మేము పెట్టుకుంటున్నాము అని మనము భావిస్తూ ఉన్నాం. సంతోషమే, మంచిదే. కానీ వాక్యానుసారంగా నీవు ప్రతిరోజు ప్రభు కొరకు ప్రకాశింపవలసి ఉన్నది. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికై, ఆయన లోకానికి వచ్చిన రక్షకుడని తెలియపరచటానికై, ఆయన పాపములను కడిగివేసే పరిశుద్ధుడని ప్రచురించటానికై, ఆయన పాపిని పిలవడానికే ఈ లోకానికి వచ్చాడని నీవు ఈ లోకంలో ప్రచురించవలసి ఉన్నది. ప్రియుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నావా? ఆలోచించాలి. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయములోనికి మనం వెళ్ళిపోయినట్లయితే ఈ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చూసారా, రాజు దగ్గరికి వచ్చి ఈ జ్ఞానులు అడుగుతున్నారు, అయ్యా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చాము,
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజు ఆశ్చర్యపోయాడు. నేను కదా రాజును, ఇంకెవరు రాజు? నా దేశంలో రాజుగా పుట్టేవాడు ఇంకెవరు? అవును ప్రియులారా, ఆయన రాజులకు రాజు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండే రాజ్యం. ఆ రాజు ఈ లోకములో జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రము ఉదయించింది, నక్షత్రము ప్రకాశిస్తూ ఉన్నది. అది చూచిన అనేకులు ఆశ్చర్యపోయారు. జ్ఞానులు వచ్చి రాజుతో అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? మేము ఆయనను చూడ్డానికి వచ్చాము, ఆయనను మేము పూజింపవచ్చితిమని అడిగారండి. ఈరోజు ప్రియులారా, నీవు నేను ఆకాశములో నక్షత్రము వలె ప్రకాశిస్తే మనలను చూచిన అనేకులు ఆశ్చర్యపోయి ఆ యేసయ్యను కనుగొనేవారై ఉండాలి. అలాగ నీ జీవితము నా జీవితం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో 43వ వచనమును మనం చూస్తే అద్భుతమైనటువంటి మాట ఒకటి మనం గ్రహిస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవిగలవాడు వినుగాక. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవిగలవాడు ఈ మాట వినాలంటున్నాడు ఆయన. ప్రియ సంగమా, దేవుని రాజ్యము త్వరలో రానయ్యున్నది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఎత్తబడాలని ఈరోజు మనమందరము కూడా ఆధ్యాత్మికముగా వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఆయన కొరకు సిద్ధపడి ఉండాలని ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అద్భుతమైనటువంటి వాక్యాలను ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్యము చేత నువ్వు సంసిద్ధుడిగా ఉన్నట్లయితే, ఈ వాక్యము చేత నీ జీవితాన్ని బలపరుచుకున్నట్లయితే, ఈ వాక్యమును బట్టి నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, ఈ వాక్యమును బట్టి యేసయ్యకు నీ హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే, ఈ వాక్యమును బట్టి నీవే యేసయ్య కొరకు ఒక నక్షత్రము వలె ప్రకాశించినట్లయితే, ఈ లోకంలో మాత్రమే కాదు కానీ ఆయన రాజ్యములో నీవు సూర్యుని వలె తేజరిల్లుతావు అని సెలవిస్తున్నాడు ఆయన. ఆ పరలోక రాజ్యములో నీవు ఒక సూర్యుని వలె ఉండటం అనేది ఎంత గొప్ప ఆనందకరమైన విషయమో గ్రహించు ప్రియ సహోదరి సహోదరుడా, గ్రహించు. ఎంత గొప్ప ఆధిక్యత! ఆ పరలోక రాజ్యములోనే, ఆ శాశ్వతమైనటువంటి పురములో, ఆ సుందరమైన దేవాలయములో, ఆ నిత్య రాజ్యములో ప్రభు కొరకు నీ ఒక సూర్యుని వలె తేజరిల్లుతున్నావు అంటే ఎంత గొప్ప ధన్యత! అయితే నువ్వేం చేయాలి? నీతిమంతుడిగా జీవించాలి. అక్కడ 12వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, నీతి మార్గము వైపు ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రము వలె ప్రకాశిస్తారు అన్నాడు. ఈ లోకములో ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, నీతిగా బ్రతుకుతారో వారందరూ కూడా ఆ పరలోక రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. అంటే మనం అక్కడ ప్రకాశిస్తాం. మన వెలుగు అలాగా ఉంటుంది, మన యొక్క తేజస్సు అలాగా ఉంటుంది ప్రియులారా. అయితే మనం ఏం చేయాలి? ఈ లోకములో ఆ ఆకాశములో నక్షత్రాలు ఏ రీతిగా అయితే ప్రకాశిస్తాయో అలాగే ఈ లోకములో మన దైనందిన జీవితంలో ప్రతిరోజు అనుదినము మనము ప్రభు కొరకు ఒక నక్షత్రము వలె ప్రకాశించాలి అంటాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము ఎప్పుడు వెలిగించబడాలి ప్రియులారా? అయితే నీవే ఆ దీపము. నీ యొక్క జీవితంలో ఆయన ఆత్మను పెట్టాడు. ఆయన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కనుక నీవు ప్రియ సహోదరి సహోదరుడా ఆ దీపము వలె ప్రకాశిస్తున్నావా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ మీద ఉండిన పట్టణము మరుగై ఉండనేరదు. అలాగనే మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కదా, దీపము పైన ఉండి వెలిగింపబడుతుంది. అనేకులు ఆ వెలుగును చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారు, వెలుగులోనికి వస్తారు, అనేక విషయాలు కనుగొంటారు. అలాగనే ప్రియ సంగమా, నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నేను లోకానికి వెలుగై ఉన్నాం. ఎలా ప్రకాశిస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. అవును, ఆకాశములో అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనములో తెలియపరిచినట్లుగా అనేక నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి వ్యత్యాసం ఉన్నది అంటాడు ఆయన. సూర్యునికున్న మహిమ సూర్యునికి ఉంటుంది, చంద్రునికున్న మహిమ చంద్రునికి ఉంటుంది. ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి ఉండవలసిన మహిమ వేరే వేరేగా ఉంటుంది. లోకంలో అనేక మంది ఉన్నారు, వారిలా ప్రకాశిస్తున్నారు, నీవెలా ప్రకాశిస్తున్నావు? వారి మహిమ ఎలా ఉన్నది, నీ మహిమ ఎలా ఉన్నది? నా ప్రియమైన సహోదరి సహోదరుడా,
నీవు నేను లోకానికి వెలుగై ఉన్నాము. ఆ వెలుగు వలె మనము జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. 5వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మన యొక్క ఆశ, మన యొక్క ఆలోచన, మన యొక్క కోరిక, మన యొక్క ఉద్దేశం ఎలా ఉండాలి? నీతి కొరకై ఉండాలి ప్రియులారా. ఈరోజు నీతి క్రియలు జరిగించటానికి అనేకులు ఆసక్తిని కనపరచటం లేదు. నీతి కార్యములు జరిగించటానికి అనేకులు ఆసక్తిని చూపించట్లేదు. నీతి విషయంలో పడిపోతున్నారు. నీతిని జరిగించే దానికై వెనకడుగు వేస్తున్నారు. నీతి న్యాయములు కనుమరుగైపోతున్నాయి. కారణం ఏంటంటే, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో మనము జీవిస్తున్నాము ప్రియులారా. ఆయన త్వరలో రానయ్యున్న దేవుడు. ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా విడిచిపెట్టబడకూడదు అంటే మనము నీతి మార్గములో నడుచుకోవాలి, నీతిమంతులుగా మనము జీవించాలి. అయితే ఈ లోకంలో నువ్వు నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారు, వారు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీతి న్యాయములు జరిగించువాడు మన యేసయ్య. నీతిమంతుడు ఆయన, న్యాయాధిపతి ఆయన. నీతి న్యాయములు జరిగించగలిగిన వాడు న్యాయాధిపతి ఆయన. ఆయనను ఆరాధిస్తున్న నీవు అలాంటి నీతి కలిగి ఉన్నావా? అలాంటి నీతి కొరకై తృష్ణ కలిగి నీవు ఉన్నావా? ఆ నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? ఆలోచించాలి. ఎందుకు మనము నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండాలి? మనము వెలుగు సంబంధులము, మనము వెలుగుమయమైనటువంటి వారము, మనము వెలుగు వలె జీవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయ్యున్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ సందర్భంగా అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనకు ఆయన ఇస్తున్నాడు. మనము వెలుగు సంబంధులం అంటున్నాడు ఆయన. మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు, మీరు రాత్రి వారు కారు, మీరు చీకటి వారు కారు అంటున్నాడు ఆయన. చీకటిలోనికి వెలుగు ప్రకాశింపబడుతుంది, చీకటిలోనికి వెలుగు వచ్చింది. కానీ చీకటి వెలుగును ఎంత మాత్రమును కూడా గ్రహించకుండా ఉన్నదని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. ఆ వాక్యము ఈ రోజున మన మధ్యలో ఉన్నది. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనము అంగీకరిస్తున్నామా? ఆ వాక్యము ఎవరు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేసి, ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన లేని పండగ నువ్వు చేస్తున్నావా? హృదయములో ఆయనకు చోటు ఇవ్వకుండా, హృదయములో ఆయనకు స్థానం ఇవ్వకుండా, హృదయంలోనికి ఆయనను ఆహ్వానించకుండా, హృదయాన్ని ఆయన కొరకు ప్రతిష్ఠించకుండా నువ్వు పండగ చేస్తే ప్రయోజనం ఏమిటి? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించుకోవాలి. నీవు ప్రభు కొరకు నక్షత్రము వలె ప్రకాశించకుండా, నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండకుండా, నీవు ప్రభు కొరకై ప్రతిరోజు ఆకాశంలో నక్షత్రాల వలె వెలుగు సంబంధిగా జీవించకుండా, నక్షత్రము వలె ప్రకాశించకుండా నువ్వు పండగ చేసుకుంటే, ఇంటి మీద నక్షత్రాన్ని పెడితే ఏంటి ప్రయోజనము? ప్రభు కొరకై నువ్వు ప్రకాశించాలి. అనేకులను నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ అనుదిన జీవితంలో అనేకులను నువ్వు ప్రభు వైపు నడిపించేవాడివై ఉండాలి. బుద్ధి మాటలు మాట్లాడాలి, బుద్ధి చెప్పాలి, ఆ ప్రభు దగ్గరికి నడిపించాలి. అది బుద్ధిమంతులు చేసేటటువంటి పని. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా అంటున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులుగా ప్రకాశిస్తారు అంటాడు ఆయన. మనమందరము కూడా బుద్ధిమంతులుగా మసులుకోవాలి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి ప్రియులారా. ఆయన దగ్గరికి వచ్చినటువంటి నీవు ఆయనను అడిగినట్లయితే, నన్ను అడగండి మీకు నేను జ్ఞానాన్ని సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. నీవు బుద్ధిమంతుడిగా జీవించాలని ప్రభు తన వాక్యం ద్వారా నిన్ను సంధిస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు బుద్ధి కలిగి నడుచుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. బుద్ధి కలిగిన వాడే బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. బుద్ధి కలిగిన కన్యకలే లోపలికి ప్రవేశిస్తారు. బుద్ధి కలిగిన వారే ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటారు. బుద్ధి కలిగిన వారే ఆయన కొరకు ఎదురు చూస్తారు. బుద్ధి కలిగిన వారే పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడతారు. బుద్ధి కలిగిన వారే ఆయన రాకడలోనికి ప్రవేశిస్తారు ప్రియులారా. అందుకే ఈ యొక్క 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు.
మీరు రాత్రి వారు కారు, చీకటి వారు కారు అంటున్నాడు ఆయన. ఈ లోకములో మనము యాత్రికులమును పరదేశములమై ఉన్నాం ప్రియులారా. అయితే మనం అనుదినము మన యొక్క జీవితంలో అనేకులను నీతి మార్గం వైపు నడిపించగలిగిన వారమై ఉండాలి. ప్రభువును గూర్చి ప్రకటిస్తున్నామా? ప్రభువును గూర్చి మనము ప్రచురము చేస్తున్నామా? మన నోటి మాట, మన జీవిత ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచనలు సమస్తము అనేకులకు సువార్తగా ఉండాలి, అనేకులకు నక్షత్రముగా ఉండాలి ప్రియులారా. అవును, ఆనాడు ఆయన కన్య మరియ గర్భాన పశువుల పాకలో జన్మించాడు. ఈరోజు హృదయమనే నీ ఆలయములో జన్మించాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ హృదయములో యేసయ్యకు చోటు లేకుండా నీ ఇంట్లో నక్షత్రం ఉంటే ప్రభువుకు వచ్చే మహిమ ఏమిటి? నీవే నక్షత్రము వలె నిరంతరము ఎందుకు ప్రకాశించకూడదు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా వచ్చే వారము మనమందరము కూడా ఓ చక్కటి క్రిస్మస్ వర్తమానమును విని దైవాశీర్వాదాలు పొందుకుందాం. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్యకు స్థానం ఇచ్చి యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించుకొని ప్రతి దినము నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటారా? ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవా, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేమందరము కూడా వెలుగు సంబంధులము, మేమందరము కూడా పగటి సంబంధులము. ఎవరైతే నీతి మార్గము వైపు అనేకులను నడిపిస్తారో వారు నిరంతరము ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మేమందరము కూడానైనా మా భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరము మీ కొరకు ప్రకాశించడానికి మీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అవును నాయనా, నక్షత్రము వలె ప్రకాశిస్తూ నైనా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురించడానికి ప్రభువా మేము సంసిద్ధులుగా ఉండటానికై మీ ఆత్మచేత ప్రేరేపించమని, మీ ప్రతిష్టతను మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ పండగ వాతావరణంలో ప్రభువా వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకుంటూ మీ కొరకు ప్రకాశిస్తూ మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించినట్లుగా మీరు మమ్మల్ని బలవంతులుగా చేయమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించండి నాయన. వారికి ఉన్న ప్రతి ప్రార్థన, అవసరతలు, అక్కర్లు తీర్చండి నాయన. అలాగనే ఎవరైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించమని, ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ త్వరలో రానయ్యిన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.